ఇవాళ నేను మీ ముందుకి ఆలూ పీల్ ఫ్రై నేను స్టార్టింగ్ నా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను షేర్ చేశాను. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అసలు మీరు చెప్పరు ఆలూ పీల్ ఫ్రైతో అంటే ఆలూ తొక్కలతో మనం చేయొచ్చా అని ఉంటుంది. చేసి ఇంత టేస్టీగా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. అందుకే చెప్తున్నాను. సో నేను ఫస్ట్ బాండి పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు వేసేసుకున్నాను. సో ఇవి ఒక్కసారి వేగిపోయాయి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను కొంచెం ఇంగువ వేసేస్తాను. ఎక్కువ అక్కర్లేదు, ఇంగువ కొంచెం ఆ ఫ్లేవర్ కోసం. అలాగే పసుపు వేసేస్తాను. పసుపు వేసిన వెంటనే మనం ఈ ఏదైతే ఆలు ఉన్నాయి కదా అవి తొక్కల్ని బాగా కడిగేసేసి ఎండబెట్టుకునే వాళ్ళు ఎండబెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎండబెట్టి రెండు మూడు రోజులు బాగా ఫ్యాన్ కింద ఎండబెట్టి అది కూడా చేసుకోవచ్చు. లేదా కావాలండి మాకు ఇప్పుడే తినేయాలి అన్నవాళ్ళు మామూలుగా మనం పీల్ చేసిన వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఇది మాత్రం బాగా వేగాలండి. ఒక 5 to 10 minutes అంటే 2-3 విడతలు అయితే వేగాలి. బాగా క్రిస్పీ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది మాత్రం బాగా వేగాలండి. ఇలా పచ్చి పచ్చిగా ఉండకూడదు. బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎంతో బాగా ఫ్రై అయిపోయాయి. అసలు మనం అసలు నమ్మరమంతా ఎవరైనా బంగాళదుంప పీల్తో అంటే తొక్కతో మనం ఫ్రై కూడా చేయొచ్చా అని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చెప్పే వరకు తెలీదు. మన గుమ్మడికాయ వడియాలు ఉంటాయి చూసారా, గుమ్మడికాయ వడియాలని మనం వేయించుకుని తింటే ఎలా ఉంటుంది, సేమ్ డిటో టు డిటో అలాగే ఉంటుందండి. బట్ ఏది వేస్ట్ చేయొద్దు. దీంట్లో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అందుకే తప్పకుండా తినాలని సైంటిఫిక్ ద్వారా ప్రూవ్ అయింది. కాబట్టి నేను చాలా ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే నేను ఇంకా షార్ట్ వీడియో కాబట్టి గబగబా చెప్పేస్తాను. ఇప్పుడు మన ఇంట్లో చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ కొంచెం వేసేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు బాగానే వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు, అలాగే కొంచెమే కారం. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం కొంచెమే వేస్తున్నాను. వేసేసి పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా గల్ అంటున్నాయి అవి. చాలా నువ్వులు మాత్రం ఎక్కువ వేసుకోండి. నేను చూసారు కదా నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ బాగా వేసాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను. సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా కరివేపాకు అలాంటివి కావాలంటే వేసుకోండి. అవసరం లేదు కూడా, ఎందుకంటే ఇవన్నీ వేసేసాం కాబట్టి అవి పక్క నుంచి అసలు ఇంకా అవసరం లేదనమాట. కొత్తిమీర జల్లడం కానీ కరివేపాకు కానీ ఏం అవసరం లేదు. ఇవే మొత్తం టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. మన ఈ సాంబార్ పౌడర్, ఉప్పు, కారం, మనం వేసిన ఇంగువ, ఈ మొత్తం అంతా చాలా చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. నేను కొన్ని వీడియోస్లో వేసినట్టున్నాను. సో ఎలా కావాలంటే మీరు కొన్ని రీమోడల్ మీరు చేసేసుకోవచ్చు. బట్ మెయిన్గా మాత్రం ఇలా చేసేసుకుంటారు. ఇంకా ఎలాంటి గరం మసాలాలు అలాంటివి ఏం వేయక్కర్లేదు. మనం సాంబార్ పౌడర్ వేసేసాం కాబట్టి. నేను చెప్పింది ఏంటంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా కావాలండి అన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా గల్గా తినాలి అసలు వాళ్ళకి తెలియదు. నువ్వులు మాత్రం కంపల్సరీ అని చెప్తున్నాను. సో నువ్వులు మాత్రం కంపల్సరీ వేసుకోండి, ధనియాలు కంపల్సరీ వేసుకోండి, జీలకర్ర అన్ని వేసుకుని చక్కగా ఇలా చేసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన ఆలూ పీల్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోదు. బాయ్ అండి.